ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిది విధానం ఎట్లా ఉండేదంటే 2004కు ముందు ఆయన 95లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక మానిటరింగ్ సెల్ అని ఉండేది. దాంట్లో అన్ని టీవీ ఛానళ్ళు అట్లాగే పత్రికలన్నీ అక్కడికి వచ్చాయి, జిల్లాల ఎడిషన్స్తో సహా అక్కడికి వచ్చాయి. వాటిట్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రౌండ్ లెవెల్ అధికారులు ఏదైనా తప్పు చేసినటువంటి విధంగా ఆరోపణలు ఏమైనా ఉంటే దానికి రౌండప్ చేసేవాళ్ళు. ఆ చేసిన వితిన్ మినిట్స్లో ఆ సంబంధిత అధికారికి నోటీస్ వెళ్ళేది, ఆ పై అధికారికి దీని మీద విచారణ చేయమని చెప్పి ఆదేశం వెళ్ళేది. అట్లాగా వెంటనే స్పందన ఉండేది. అప్పుడు తప్పు చేయడానికి వణికిపోయేవాళ్ళు లేదా ఆరోపణ వచ్చినా భయపడిపోయేవాళ్ళు అధికారులు. అప్పుడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి రోజు వార్తలు రాస్తూ ఉండే. అప్పుడు నిజాయితీగానే ఉండేవాళ్ళు అధికారుల విషయంలో వరకు. రాజకీయ పరంగా తెలుగుదేశానికి ఫేవర్గా ఉన్న అధికారుల విషయంలో తప్పులు మాత్రమే ఎత్తి చూపెడతా హైలైట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అదే పాత్ర పోషిద్దాం అనుకుంటుంటే 2014 తర్వాత చంద్రబాబు గారు కానీ, లేదా 2004 తర్వాత రాజశేఖర రెడ్డి తర్వాత వచ్చిన చంద్రబాబు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా అధికారులు నెత్తిన పెట్టుకుంటున్నారు. ఉద్యోగుల మీదన ఏ చర్యలు ఉండవు, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, టైంకి రాకపోవచ్చు, ఉద్యోగం చేయకపోవచ్చు, ఏం తేడా వచ్చినా ఏముండదు. అయినా ఏమనరు, ఎందుకంటే ఓట్లు పోతాయి అన్నటువంటిది. సరే, జగన్ వచ్చేటప్పుడు కొన్ని ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఇష్యూస్ ఉన్నాయి, అమౌంట్లు ఇవ్వకపోవడం ఇట్లాంటి. ఇప్పుడు ఆ ఉద్యోగుల్ని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేశారు. కాకపోతే పెన్షన్లు అది ఉద్యోగుల చేత ఇప్పించమని చెప్పి వీళ్ళందరూ ప్రెషర్ చేస్తున్నారు. ఏ ఉద్యోగుల చేత ఇప్పించాలి? ఇప్పుడు ఈసీకి ఆ మొక్క చెప్పించాలని చూశారు. ఈసీ ఏమంది? మళ్ళీ జవహర్ రెడ్డి గారికి రాసింది ఏమని? కంప్లైంట్లు వస్తున్నాయి, చెక్ చేసుకోండి, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి. ప్రభుత్వ ఉద్యోగులే ఇప్పుడు జీత ఇస్తోంది పెన్షన్లు. ఎవరు? సచివాలయ సిబ్బంది ఇస్తున్నది ప్రభుత్వ ఉద్యోగే కదా. సచివాలయ సిబ్బంది ఏమన్నా వాలంటీర్ ఏంటి? నెంబర్ 2, అందరు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వడం సాధ్యమవుతుందా? ఫస్ట్ 2,60,000 మంది ఇచ్చేవాళ్ళు, 65 లక్షల మందికి ఇచ్చేవాళ్ళు. ఇంటింటికి వెళ్ళిస్తే 5-6 రోజులు పట్టేది. ఇప్పుడు ఓ ప్రభుత్వ ఉద్యోగిని కొత్తగా అనుకుందాం, ఓ టీచర్ని అక్కడికి పంపిద్దాం అనుకుందాం. టీచర్ గారు ఏం చేయాలా? ఇది ముందు తంబు ఎట్లా వేయించాలి ఇది ఒకటి తెలుసుకోవాలి, డబ్బులు క్యాష్ డ్రా చేసుకోవాలి, చేతిలో పెట్టుకోవాలి, తంబు ఎట్లా వేయించాలి ఇదంతా చేయించాలి. ఆ తర్వాత ఇంటి అడ్రస్ ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. ఆయన ఎట్లా తెలుసుద్ది ఆయనకి? ఎందుకంటే వాలంటీర్కి అయితే తెలుసు ఆ 40 ఏళ్ళలో 50 ఏళ్ళలో 60 ఏళ్ళలో. కానీ ఓ ప్రభుత్వ ఉద్యోగికి ఇంటి అడ్రస్ ఎట్లా తెలుసుద్ది? మనం పోస్టల్ అడ్రస్ పట్టుకుని తిరుగుతుంటే మనకే తెలియదు. ఒక్క పోస్ట్ మాస్టర్లకు మాత్రమే తెలుసుద్ది అడ్రస్లు ఏయైనా సరే. పోస్ట్ మాస్టర్ ఒకడే ఉంటారు ఒక ఏరియాకి. అప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరికి వీళ్ళ కోసం పనిచేయరు కదా వాళ్ళు కూడా. రెండవది సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్ళి, అప్పుడు సచివాలయ వర్క్ ఏం నడుస్తుంది? అందులో సచివాలయ సిబ్బంది ఎవరి పని వాళ్ళు చేస్తూ వెల్ఫేర్ అసిస్టెంట్లు ఇప్పుడు ఈ డబ్బులు పే చేస్తున్నారు. ఇక్కడ బేసిక్ సమస్యల్లో ఏంటంటే చక్కగా నడుస్తున్నటువంటి ఒక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి చితక్కొట్టేసి మళ్ళీ అతికిచ్చేసేసి దానికి చంద్రబాబు ముద్ర వేయాలని చూసి అది విఫలమైతే అధికారులను బెదిరిస్తున్నారు పత్రికల ద్వారా. అది ఇక్కడ విచిత్రం.